హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఎక్సెల్లో వెబ్ స్క్రాపింగ్ ఉపయోగించి పంచాయత్ అవార్డుకు సంబంధించిన డాష్బోర్డ్ రిపోర్టు ఏ విధంగా మానిటరింగ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ప్రజెంట్ మనకి పంచాయత్ అవార్డుకు సంబంధించిన టాస్క్లో బ్లాక్ లెవెల్ కమిటీ అసెస్మెంట్ టాస్క్ అనేది జరుగుతుంది. సో ఈ టాస్క్ అనేది యాజ్ పర్ టైం లిమిట్లోపు మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్ చేసేలాగా ఎప్పటికప్పుడు యాజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్గా మన రోలు ఉంటుందన్నమాట. సో దానికి మనం ప్రతిసారి కూడా panchayati-awards.gov.in ఈ పోర్టల్ ఓపెన్ చేసి ఇందులో ఈ సిటిజన్ సెక్షన్లో రిపోర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అదేంటి స్టేట్ వైజ్ మానిటరింగ్ పంచాయతీ నామినేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మనకి రిపోర్ట్ అనేది ఫస్ట్ స్టేట్ వైజ్ అంటే కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్ వైజ్గా రిపోర్ట్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఆ రిఫ్లెక్ట్ అయిన రిపోర్ట్లోకి వెళ్ళేసి మళ్ళీ మనము మన యొక్క స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆ స్టేట్లో మన ఇప్పుడు ఆల్రెడీ రిపోర్ట్ రిఫ్లెక్ట్ అయింది. సో ఈ రిపోర్ట్లో మనము స్టేట్ వైజ్ ఇప్పుడు ఆల్రెడీ మొత్తం స్టేట్కి సంబంధించి అన్ని స్టేట్లకు సంబంధించిన రిపోర్ట్ ఇక్కడ వస్తుంది అనమాట. సో ఈ రిపోర్ట్లోకి వెళ్ళేసి మన స్టేట్కి సంబంధించిన ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అది డిస్ట్రిక్ట్ వైజ్ డిస్ట్రిక్ట్ వైజ్గా పేజ్ ఓపెన్ చేస్తుంది. సో ఆ డిస్ట్రిక్ట్ వైజ్ పేజ్లోకి వెళ్ళేసి మళ్ళీ మనము మన డిస్ట్రిక్ట్ సంబంధించిన నేమ్ క్లిక్ చేస్తే మండలాల వారిగా రిపోర్ట్ వస్తుంది అనమాట. సో ఈ మండలాల వారికి నచ్చిన రిపోర్టుని మనం ఎప్పుడప్పుడు మానిటర్ చేసుకుంటూ దీన్ని ఎక్సెల్లోకి కాపీ చేసుకొని మళ్ళీ దానిని ఒక పీడిఎఫ్ చేసేసి మన గ్రూపులలో షేర్ చేసుకుంటూ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అయ్యేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సో ఇట్లా ప్రతిసారి ఈ పేజీ అనేది 3 లెవెల్లో మనము క్లిక్ చేయాల్సి వస్తుంది. సో ఇట్లా ప్రతిసారి మనం క్లిక్ చేసిన అవసరం లేకుండా డైరెక్ట్ ఈ లింక్ ఏదైతే ఉందో ఇప్పుడు మండల్ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ని మనం కాపీ చేసుకొని దీన్ని లింక్ని మనం ఎక్సెల్కి అటాచ్ చేసామనుకోండి. సో ప్రతిసారి ఈ 3 పేజెస్ ఓపెన్ చేసిన అవసరం లేకుండా డైరెక్ట్ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసి ఎక్సెల్కి సంబంధించింది రిపోర్ట్ పోస్ట్ చేసే టైంలో ఒకసారి రిఫ్రెష్ చేసామనుకోండి, డేటా అనేది రిఫ్రెష్ అయిపోయి కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని మనకు కావాల్సిన ఫార్మేట్లో లైక్ ఈ విధంగా అంటే సింపుల్గా మనము ఒక ఫైనల్ ఫార్మేట్ ఏదైతే అనుకుంటామో ఆ ఫార్మేట్లోకి మనము ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దాన్ని పీడిఎఫ్ చేసేసి గ్రూప్లో షేర్ చేసామనుకోండి. సో మనకు కావాల్సిన రిపోర్ట్ అనేది రెడీ అవుతుంది. తర్వాత అందరికీ అది పోస్ట్ చేసినట్టు అవుతాము. నెక్స్ట్ ప్రోగ్రెస్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా ఎక్స్ట్రాక్ట్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందు మనం వెబ్ నుండి డేటా ఎక్స్ట్రాక్ట్ చేయాలి అంటే ఎక్సెల్ ఓపెన్ చేసిన తర్వాత అంటే మీరు 2016 ఆర్ అంతకంటే లేటెస్ట్ వర్షన్ ఎక్సెల్ వాడితేనే మీకు ఆప్షన్స్ ఉంటాయి. సో ఇందులో డేటా మీద క్లిక్ చేసిన తర్వాత ఫ్రమ్ వెబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫ్రమ్ వెబ్ మీద క్లిక్ చేశాక మనకి ఫ్రమ్ వెబ్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో యూఆర్ఎల్కి సంబంధించిన ఒక టెక్స్ట్ బాక్స్ ఉంటుంది. కింద ఓకే క్యాన్సిల్ 2 బటన్స్ ఉంటాయి. సో యూఆర్ఎల్కి సంబంధించిన టెక్స్ట్ బాక్స్లో ఇప్పుడు మీరు కాపీ చేసుకున్న యూఆర్ఎల్ అడ్రస్ ఏదైతే ఉందో ఈ యూఆర్ఎల్ అడ్రస్ అనేది మీరు ఈ టెక్స్ట్ బాక్స్లో ఎక్సెల్లో కనిపిస్తున్న ఈ టెక్స్ట్ బాక్స్లో పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసిన తర్వాత ఈ ఓకే ఆ క్యాన్సిల్ బటన్లలో ఓకే బటన్ని మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. సన్స్ ఓకే చేయగానే మనకి కనెక్ట్ అని అడుగుతుంది. ఫస్ట్ టైం మనము అంటే నాకు ఆల్రెడీ ఇదివరకు దీంట్లో చేశాను కాబట్టి అడగట్లేదు. మీరు ఫస్ట్ టైం చేస్తే మాత్రం మీకు ఇంకోటి కనెక్ట్ అని ఇంకొక బాక్స్ వస్తుంది. కనెక్ట్ అని రావాలి. నేను ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాను కాబట్టి నాకు కనెక్ట్ అని డైలాగ్ బాక్స్ రాలేదు. ఫస్ట్ టైం మీరు చేస్తే మాత్రం కనెక్ట్ అని వస్తుంది. కనెక్ట్ అని బటన్ క్లిక్ చేసిన తర్వాత నావిగేటర్ టేబుల్ వస్తుంది అనమాట. సో ఈ నావిగేటర్ టేబుల్లలో మీకు 4 HTML టేబుల్స్ కనిపిస్తాయి. సో ఆ HTML టేబుల్ సంబంధించింది కరెక్ట్గా వెరిఫై చేసుకొని ఏ టేబుల్లో కరెక్ట్ రిపోర్ట్ వస్తుందో ఆ టేబుల్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న 4 టేబుల్స్లో కూడా సేమ్ రిజల్ట్ వస్తుంది కాబట్టి ఏ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా మీకు ప్రాబ్లం లేదు. సో HTML టేబుల్ సంబంధించింది కింద టెక్స్ట్ కాకు సజెషన్ టేబుల్ అవసరం లేదు. మనకి ఎగ్జాక్ట్గా HTML టేబుల్స్ సంబంధించి చెక్ చేసుకొని ఆ వ్యూలోకి వెళ్ళి టేబుల్ వ్యూ ఆప్షన్ ఉంది కదా, ఈ టేబుల్ వ్యూ ఆప్షన్స్లోకి వెళ్ళేసి రిజల్ట్ అనేది వస్తుందా లేదా చెక్ చేసుకొని వస్తే అప్పుడు ఈ యొక్క టేబుల్కి సంబంధించింది మనము లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే డైరెక్ట్ ఇక్కడ లోడ్ ఉంటుంది, ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంటుంది, క్యాన్సిల్ ఉంటుంది. సో లోడ్ అనకుండా ట్రాన్స్ఫార్మ్ డేటా అనండి. ట్రాన్స్ఫార్మ్ డేటా అంటే ఏమవుతుందంటే మనకి ఎక్సెల్ నుండి పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఈ పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్ అయిన తర్వాత మనం కొన్ని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే లైక్ ఇక్కడ ఫస్ట్ రో హెడర్గా కావాలంటే యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బాటమ్ రో మనకు అవసరం లేదు ప్రతిసారి. సో దీన్ని డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిలీట్ చేయాలంటే రిమూవ్ రో ఆప్షన్ ఉంటుంది. రిమూవ్ రోలోకి వెళ్ళేసి బాటమ్ రో రిమూవ్ చేసేసుకొని
ఓకే అంటే రిమూవ్ అయిపోతుంది. తర్వాత ఫర్దర్‌గా ఇంకేమైనా మోడిఫికేషన్స్ అంటే టెస్ట్ 2 నెంబర్ 2 టెస్ట్ మనకు కావాలంటే అవి కూడా చేసేసుకోవచ్చు. చేసేసుకొని ఫైనల్‌గా క్లోజ్ అండ్ లోడ్ అంటే మనకి ఫైల్ లోడ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎలాంటి చేంజెస్ చేయట్లేదు. ఓన్లీ హెడర్ ఒకటి క్రియేట్ చేశాను. తర్వాత బాటంలో రోడ్ మాత్రం డిలీట్ చేశాను. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచాను. ఉంచి ఇప్పుడు లోడ్ చేస్తున్నాను. లోడ్ చేయగానే మనకి ఎక్సెల్ ఇప్పుడు 3 షీట్లు ఉన్నాయి చూడండి. ఈ 3 షీట్లకు సంబంధించిన దానికి అడిషనల్గా ఇంకొక షీట్ క్రియేట్ అయిపోయింది. ఇది పవర్ క్యూరీ ఎడిటర్ క్రియేట్ చేసింది. ఇది క్రియేట్ చేసిన తర్వాత మొత్తం మనకి క్యూరీ అండ్ కనెక్షన్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. 15 రోజులు లోడెడ్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు ఇక ప్రతిసారి మనము డేటా అనేది కావాలి అంటే ఈ వెబ్ పోర్టల్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు సంబంధించిన ఈ ఎక్సెల్ ఫైల్ ఏదైతే సేవ్ చేసి పెట్టుకుంటున్నారో ఆ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి రిఫ్రెష్ ఈ టేబుల్లో ఎక్కడైనా క్లిక్ చేస్తే మనకి టేబుల్ డిజైన్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ టేబుల్ డిజైన్ ఆప్షన్స్లలో రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ రిఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి డేటా రిఫ్రెష్ అయిపోతుంది. ఇక్కడ రిఫ్రెష్ అవుతున్నట్టు మీకు చూపిస్తుంది చూడండి. రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పి యాక్సెసిబిలిటీ ఇన్వెస్టిగేట్ అంటే అయిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ వస్తుంది. మీరు రన్ చేసినప్పుడు మాత్రం ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఒకసారి రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ క్యూరీ ఇట్లా క్లియర్. సో బ్యాక్గ్రౌండ్ క్యూరీ రన్ అవుతుందని చూపిస్తుంది. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత యాక్సెసిబిలిటీ ఇన్వెస్టిగేట్ అని చెప్పి వస్తుంది అనమాట, రెడీ అని చెప్పి. అప్పుడు మీకు రిపోర్ట్ అనేది వెబ్ పోర్టల్ నుండి వచ్చినట్టు అని అర్థం. సో ఇది మనకి ఇప్పుడు డేటా అనేది పంచాయతీ అవార్డు పోర్టల్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఈ ఎక్స్ట్రాక్ట్ అయిన డేటాని మీరు ఏదైనా ఒక ఫార్మాట్లో కావాలనుకుంటే ఆ ఫార్మాట్లోకి మనం మార్చుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫైనల్గా నాకు కావాల్సిన ఫార్మాట్ ఏంటంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేసి మరీ రిపోర్ట్ అనేది పెద్దగా కాకుండా మనం ఏం చెప్పాలనుకుంటున్నాము, ఆ మండలికి సంబంధించింది ఆ థీమ్లో ఎన్ని ఫ్రీజ్ చేశారు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఏంటి, ఫ్రీజింగ్ కావాలి కాబట్టి సో ఎన్ని ఫ్రీజ్ చేశారు అనేది చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ అది రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే సో నేను రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏ రిఫరెన్స్ ఇచ్చుకోవాలి, ఈ టేబుల్ 1లో ఉన్న డేటాని మనం రిఫర్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ 1 డేటాని డైరెక్ట్ రిఫర్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా అంటే సో ఇక్కడ ఇప్పుడు మొత్తం నేను డేటా డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసేసి ఈజ్ ఈక్వల్ టు టేబుల్ 1. సో ఇక్కడ ఆ మండల్ నేమ్స్ ఈ మండల్ నేమ్స్ ఒక ఆర్డర్లో ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మండల్ నేమ్స్ వచ్చేసి అంతర్గాము ధర్మ రిలేటెడ్ సేమ్ ఉన్నాయి కదా. సో అక్కడ కూడా అదేగా ఉన్నాయి ఇక్కడ టేబుల్ 1లో కూడా. సో ఇందులో మనకు కావాల్సిన ఓన్లీ ఫ్రీజింగ్ ఒక్కటే మనకు అవసరము. సో ఈ ఫ్రీజింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకుని ఓకే అంటే మనకి ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే అక్కడ నుండి టేబుల్ 1 నుండి డేటా అనేది ఫైనల్ రిజల్ట్కి వచ్చేస్తుంది. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇంకోటి హెల్తీ పంచాయతీ సంబంధించింది కూడా మళ్ళీ అది రిఫర్ చేయాల్సి ఉంటుంది. టేబుల్ 1లోకి వెళ్తాము. టేబుల్ 1లోకి వెళ్ళేసి హెల్త్ పంచాయతీలో ఫ్రీజింగ్. సో ఈ సేవ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ అందుకే నేను ఉంచాను అన్నమాట, డిలీట్ చేయకుండా మనకు అది కనిపించడం కోసం అని చెప్పి. సో ఇది ఫ్రీజ్కి సంబంధించింది. తర్వాత చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ. సో ముందు ఫస్ట్ మండల్కి సంబంధించి మనం రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, రిమైనింగ్ మండల్స్కి మనం కిందికి డ్రాగ్ చేస్తే ఫార్ములా ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది. సో ఈ విధంగా నేను ముందు అన్ని థీమ్స్ వైజ్గా రిఫరెన్స్ ఇస్తున్నాను. ఉమెన్ ఫ్రెండ్లీ. సో ఇట్లా మొత్తం 9 థీమ్లకు సంబంధించి ఇప్పుడు మనకి డేటా అనేది సో టేబుల్ 1 నుండి ఫైనల్ రిజల్ట్లోకి రిఫ్లెక్ట్ అయింది. సో రిఫ్లెక్ట్ అయిన డేటాని ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఈ పవర్టీ ఫ్రీకి సంబంధించింది రిమైనింగ్ కాలమ్స్ డ్రాగ్ చేసామనుకోండి, మనకి అన్నీ కూడా డ్రాగ్ అయ్యాయి. అక్కడ నుండి ఏదైతే డేటా వస్తుందో ఆ డేటా అంతా కూడా డ్రాగ్ అయింది. బట్ ఇక్కడ ఒక మైనస్ ప్రాబ్లం ఏంటంటే ఈ డ్రాగ్ అయిందని చూడడానికి మనకి నెంబర్స్లో ఉన్నాయి, కానీ సమ్మేషన్ చేస్తే మాత్రం సమ్మేషన్ అవ్వట్లేదు. కింద రిజల్ట్ వచ్చేసి సమ్మేషన్ పెట్టుకున్నాను నేను, కానీ సమ్మేషన్ అవ్వట్లేదు. ఇక్కడ 0 చూస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా వెబ్ నుండి ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఆ నెంబర్స్ అన్నీ కూడా టెస్ట్లో కన్వర్ట్ అవుతున్నాయి. సో మనము పవర్ క్యూరీ ఎడిటర్లో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ నేను ఎడిట్ చేయలేదు. ఎడిట్ చేయకుండా డైరెక్ట్ సేవ్ చేశాను కాబట్టి ఆ టెస్ట్ అలాగే మనకి ఇక్కడ టెస్ట్లోకి వచ్చేసింది. ఇప్పుడు వీటిని మనం నెంబర్కి కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఇంటీజర్ అని ఒక ఫార్ములా ఉంటుంది, INT అని. సో ఈ INT ఫార్ములా మనము మన యొక్క రిఫరెన్స్కి ముందు ఉపయోగించి ఎంటర్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా ఏమవుతుంది, సో ఆ టెస్ట్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేస్తుంది. ఈ ఆటోమేటికల్లీ ఈ రిమైనింగ్ కాలం డ్రాగ్ చేశారనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఇంటీజర్ కాస్త టెస్ట్ కాస్త ఇంటీజర్లో కన్వర్ట్ అయిపోతుంది. సో రిమైనింగ్ వాటి కూడా నేను దీన్ని ఉపయోగిస్తున్నాను, G3. మనము లింక్ క్రియేట్ చేసేటప్పుడు మాత్రమే కొంచెం మనకి టాస్క్ ఉంటుందండి. ఒక్కసారి లింక్ క్రియేట్ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఇక మళ్ళీ మనం చేయాల్సిన అవసరం ఉండదు. జస్ట్ ఆ షీట్ ఓపెన్ చేసుకొని డేటా రిఫ్రెష్ చేసుకొని ప్రతిసారి డేటా రిఫ్రెష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు అన్ని థీమ్స్కి నేను లింక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. అంటే అన్ని థీమ్స్కి నేను టెస్ట్లో ఉన్న నెంబర్స్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేసే విధంగా ఫంక్షన్ రాయడం జరిగింది. సో ఇప్పుడు ఈ
థీమ్స్కి సంబంధించిన డేటాని రిమైనింగ్ మండల్స్కి రిఫ్లెక్ట్ అయ్యే విధంగా డ్రాగ్ చేస్తున్నాను. సో డ్రాగ్ చేయగానే నాకు ఆటోమేటికల్లీ ఆ మండలాలకు సంబంధించిన డేటా, సో ఇక్కడ ఉన్న మండల నేమ్స్ ఈ టేబుల్ వన్లో ఉన్నాయి కాబట్టి నాకు అక్కడ నుండి డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. సో నేను నాకు కావాల్సిన పేజీ వ్యూ కూడా కరెక్ట్గా ఉంది. సో ఇప్పుడు ఈ పేజీ వ్యూకి సంబంధించింది ఇంకా నేను ఇంకా అడిషనల్ కాలమ్స్ కూడా మనం సబ్మిషన్ చేసుకోవాలంటే సో ఈ ఫార్ములాస్ కూడా మళ్ళీ మనం కొంచెం ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటున్నాను. తర్వాత టోటల్ థీమ్ కౌంట్. సో ఇది కూడా మనకి డైరెక్ట్ ఇక్కడ రావచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఈ షీట్లో ఉంటుంది థీమ్ కౌంట్ కూడా. టోటల్ టేబుల్ వన్లోకి వెళ్ళేసి టోటల్ యూనిక్ పిఆర్ఐస్, బ్లాక్ వైజ్ థీమ్ కౌంట్, బ్లాక్ వైజ్ థీమ్ కౌంట్ ఫ్రీజ్డ్. సో సేవ్డ్ ఫ్రీజ్డ్ రెండు ఆప్షన్స్ అక్కడ ఉన్నాయి. సో సేవ్డ్ 0 అండ్ ఫ్రీజ్డ్ సో దీన్ని కూడా ఇంటీజర్ కన్వర్ట్ చేసుకుంటున్నాను. సో కింద డ్రాగ్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మనము ఇప్పుడు రిపోర్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఒకసారి డిజైన్ చేసుకొని, అంటే ఎక్కడైతే జీరోస్ ఉన్నాయో అవి హైలైట్ అయ్యే విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ కూడా ఇచ్చుకొని ఫైనల్ అవుట్పుట్ వచ్చింది అంటే దీన్ని మనం పీడిఎఫ్ చేసుకోవచ్చు. సేవ్ యాజ్ పీడిఎఫ్లోకి వెళ్ళేసి సో పీడిఎఫ్ చేసుకున్న తర్వాత మనకు ఒకసారి అవుట్పుట్ కనిపిస్తుంది. ఒక టేప్ ఈ విధంగా అవుట్పుట్ వచ్చేస్తుంది. సో దీన్ని మీరు మీ గ్రూప్లో పీడిఎఫ్ రూపంలో షేర్ చేసుకుంటే అయిపోతుంది. సో రిపోర్టింగ్ అనేది మనకి ఎంత టైం తీసుకుంటుంది, ఫస్ట్ టైం మీరు డిజైన్ చేయడానికి మాత్రమే 10 to 15 minutes టైం తీసుకుంటుంది. వన్స్ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం నుండి మీకు అంత టైం తీసుకోదు. జస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేశారంటే డేటా అనేది వెబ్ సోర్స్ నుండి ఎక్స్ట్రాక్ట్ అయ్యి ఈ రిపోర్ట్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఎక్స్ట్రాక్ట్ అయ్యి డేటా చూపిస్తుంది. దీన్ని మీరు పీడిఎఫ్ చేసేసుకొని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లలో లింక్ షేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఈ బీపీపీఎస్సీ కమిటీ ఉంది. ఇది నేను చెప్పడం లేదు, ఇది మీరు ఎక్సర్సైజ్ చేస్తారనే ఉద్దేశంతో సో ఈ లింక్ ఇక్కడ క్రియేట్ చేశాను. నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇప్పుడు బీపీపీఎస్సీ కమిటీకి సంబంధించిన టేబుల్ క్రియేట్ కావాలంటే మళ్ళీ మీరు పంచాయత్ అవార్డ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పంచాయత్ అవార్డ్ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ వస్తుంది మనకి, బాటంలో సిటిజన్ సెక్షన్లో స్టేట్ వైజ్ కమిటీ అసెస్మెంట్ అండ్ రికమెండేషన్ రిపోర్ట్ అని ఉందా. సో ఈ స్టేట్ వైజ్ కమిటీ అసెస్మెంట్ అండ్ రికమెండేషన్ రిపోర్ట్లోకి వచ్చిన తర్వాత సో సైట్ డౌన్ అయిపోయింది. సో ఈ పేజ్లో మళ్ళీ మనకి స్టేట్ వైజ్ రిపోర్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో సైట్ డౌన్ ఉన్నప్పుడు మాత్రం మనకు ఒక్కోసారి ఎర్రర్ రావచ్చండి. సో ఎర్రర్ వచ్చిందని చెప్పి మీరు టెన్షన్ పడకండి. ఎక్సెల్లో కూడా మళ్ళీ సైట్ అప్ అయిపోయిన తర్వాత మనకు ఆ రిపోర్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ స్టేట్ వైజ్ కమిటీ అసెస్మెంట్ అండ్ రికమెండేషన్ రిపోర్ట్ వస్తుంది. ఇందులోకి వెళ్ళేసి మళ్ళీ మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, మేము డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి, మీ మండల్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ లింక్ వస్తుంది. ఆ లింక్ మీరు కాపీ తీసుకొని ఆ లింక్ కాపీని ఎక్సెల్లో ఇప్పుడు ఫ్రమ్ వెబ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫ్రమ్ వెబ్ ద్వారా మళ్ళీ మరి కనెక్ట్ చేసుకోవాలి. పివట్ క్యూరీ ఉపయోగించాలి. పివట్ క్యూరీ ఉపయోగించి ఏమైనా చేంజెస్ ఉంటే చేంజెస్ చేసుకొని ఎడిట్ చేసుకొని పివట్ క్యూరీ నుండి మళ్ళీ ఎక్సెల్లోకి లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ లోడ్ చేసిన తర్వాత ఆ లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్ని మన రిజల్ట్ ఇక్కడ మీరు లింక్ క్రియేట్ చేశారనుకోండి, ఆటోమేటికల్గా మీరు పేజీ ప్రతిసారి మీరు ఎక్సెల్ వెబ్సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్సెల్ ఓపెన్ చేసుకొని ఎక్సెల్లో ఈ డేటా మీద రిఫ్రెష్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రిఫ్రెష్ ఆల్ అని క్లిక్ చేస్తే మొత్తం ఆల్ షీట్స్ రిఫ్రెష్ అయిపోతాయి. ఇక్కడ ఆల్రెడీ మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ క్యూర్ అనే ఆప్షన్ వస్తుంది. సో రిఫ్రెష్ అయిపోయి రిజల్ట్ అనేది ఇట్లా రిఫ్లెక్ట్ అవుతూ వస్తుంది అనమాట. సో ఇది ఎక్స్ట్రాక్ట్ డేటా ఫ్రమ్ వెబ్ సోర్స్ అండి ఇన్ ఎక్సెల్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.